ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వెజ్ పులావ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. అక్కడ నూనె వేడవుతుంది. బాస్మతి బియ్యం తీసుకున్నా. ఇవన్నీ అయితే చూస్తా. 2 గ్లాసులు అయినాయి. ఇవి కడిగి పెట్టుకుంటా. నూనె వేడైంది. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ సామాన్, ఉల్లిగడ్డ, టమాటా, క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, మిరపకాయ, పచ్చి బఠానీ, క్యారెట్. ఈ నూనెలో మగ్గాలి. ఇది తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకుంటున్నాం. ఆలుగడ్డ మర్చిపోయిన ఇంతకుముందు 2 ఆలుగడ్డలు వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు పడుతుంది ఇవన్నీ వేయడానికి. ఇవి సగం ఉడికినాయి ఆల్రెడీ. చూపిస్తున్నాను చూడండి. కొత్తిమీర, కలమాకు, పుదీనా 3 వేసుకున్నా కడుక్కొని. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇంతకుముందు వేసిన కదా, వేయాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటున్నాం. 2 గ్లాసులు అయినాయి కదా బియ్యము, 3 గ్లాసులు పోసుకుంటున్నాం. మరీ ఎక్కువ పోసుకుంటే మెత్తగా అవుతుంది. కొద్దిగా వేసారు రాగానే బియ్యం వేసేస్తా. ఎసరు అయితే వచ్చింది. బియ్యం వేసుకుంటున్నా. ఈరోజు లంచ్ బాక్స్ మా పిల్లలకి ఇచ్చేస్తున్నా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బియ్యం అయితే వేసుకున్నా. ఒక్క విజిల్కి అవుతుంది. ఇక అన్నం అయితే విజిల్ పెట్టేస్తున్నా. ఈరోజు లంచ్ బాక్స్లోకి వెజ్ పులావ్. మీరేం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి మీ పిల్లలకు. అన్నం అయితే అయ్యింది. చూడండి ఎలా అయిందో. పొల్లు పొల్లు మంచిగా వచ్చింది అన్నం. ఈరోజు లంచ్ బాక్స్లోకి మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం కడుతుర్రో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లంచ్ బాక్స్లోకి చేసిన ఈరోజు దీనికి కాంబినేషన్గా పెరుగు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.